రాష్ట్రంలో విధ్వంసక పాలన చేసిన వైసీపీ ప్రభుత్వానికి త్వరలో ప్రజలు తమ ఓటు హక్కుతో బుద్ధి చెబుతారని తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అనంతపురం సభలో సీఎం జగన్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మొన్న అనంతపురంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు చాలా వ్యంగ్యకరంగా చంద్రబాబు గారిని విమర్శించడం మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రత్యేకించి ర్యాంప్ వాక్ చేస్తూ చంద్రబాబుపై వెకిలి మాటలు మాట్లాడటం అనేది సబబు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే విధ్వంసకర పాలన ఎవరిదో, సంక్షేమ పాలన ఎవరిదో ప్రజలంతా పూర్తిగా గమనిస్తూనే ఉన్నారు. సో ఇటువంటి విధ్వంసకర పాలన సాగించే జగన్ రెడ్డి గారిని త్వరలో బయటికి పంపించే దానికి సిద్ధంగా ప్రజలందరూ వేచి ఉన్నారు. అంచేత ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే జగన్ గారు సామాజిక న్యాయం అంటూ ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ సామాజిక న్యాయానికి పాత్ర వేసి బాధుడు పాలనతో ప్రజలందరినీ ఏ విధంగా మోసం చేయాలో ఆ విధంగా మోసం చేస్తున్నారు. బటన్ నొక్కుతున్నారు 120 సార్లు అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు బటన్ నొక్కినా సంక్షేమము అభివృద్ధి అనే దాన్ని పక్కన పెట్టి ఈ డబ్బులు అనే పదం అన్నే ఫోకస్ చేసి చూపించుకుంటున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలకి డబ్బుతో కొనడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలంతా ఖచ్చితంగా ఆలోచించుకుంటున్నారు. సో అంచేత త్వరలో వచ్చే ఎలక్షన్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మన రాష్ట్రాన్ని సంక్షేమము అలాగే అభివృద్ధి బాటలో నడిపించాలని చెప్పేసి ప్రజలను మరీ కోరుతున్నాను.